వర్కులు ఉన్నాయి రాసుకుంటున్నాను. మన రాస్తా అన్నావని కేసుకొచ్చిందమ్మా. నువ్వు రాస్తున్నావు, నేను రాసిస్తాను. నేను నీకు నువ్వే కదా అన్నావు రాసిస్తా అని. నాకు చదువు వస్తుందనే. అయ్యయ్యా, నేనెవరి విషయంలోనూ జోక్యం చేసుకోను బాసు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. డీలా? వస్తానని చెప్పినావు కదా. చూడు బాబు, పుట్టి మాటలు ఇంకా చెప్తా ఉంది. ఇంకా నాకు సుత్తిలు అర్థం చూడు. 3 రోజులు ఒక్కసారి తీసుకొరుకు పోయి వచ్చిన అమ్మమ్మ నేను రాసేసిన కోసేసిన అని చెప్తాను. ఎప్పుడండి మొన్న అన్నారు కదా మీరు. నీ విన్నావా? నేను విన్నాను. నేను అన్నాక విన్నావా? విన్నా బామ్మ. రెడీ ఉన్నావు కానీ పోయడానికి చదవాలి. లేదు బామ్మ, నిజంగా మా అమ్మ ఇవాళ ఊరెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? చెన్నపట్నం. చెన్నపట్నం మీరు ఎందుకు వస్తారు? చెన్నపట్నం ఆంధ్ర మీది? అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది. మీ అమ్మ మరి రాదే? మేము ఆంధ్రస్. ఇది ఆంధ్ర? ఆంధ్ర వాళ్ళ మీరు? నీవు? మీ అన్నయ్యనా? మీ అన్నయ్య నేను కౌతుకాలు వేసి. ఏంటి బామ్మ నువ్వు ఇట్లా మాట్లాడుతావు? ఏం మాట? నేను నీకు ఈ పిల్ల అంత అవదాల పిల్లలు చూడు బాబు. ఈ పిల్ల చాలా అవదాలు చెప్తుంది. నాకు ఏలుగు తెరేస్తా అని చెప్పినవి, కానీ నేను రాసిస్తా, నీకు రాస్తా తెచ్చుకోమని చెప్పిందంట. చూడండి గాయస్, మీరే వీడియోలోకి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. రాస్తా అని చెప్పింది, నాకు చదువు వస్తా అని చెప్పింది. మీరు ఇట్లా అంటే నాకు న్యాయం చేయాలి ఫ్రెండ్స్. మీరు అనకండి. న్యాయం చేస్తా. చెప్పండి బిడ్డ, మీరే చెప్పండి. నేను ఏలుగు తెరేస్తానా లేదా చెప్పండి. ఈ పిల్లకు నేను రాసిస్తా అని చెప్పినాను. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నువ్వు అన్నావు ఈరోడు పక్కన పడకొద్దాగి నేను ఎప్పుడు చెప్పినారా? నేను నువ్వే చెప్పింది. అరే నాకు మైండ్ దర్కానిస్తున్నారు. నాకు మైండ్ను, నా మైండ్ను బ్లాక్ చేస్తున్నారు వీళ్ళు. ఇంటిదే ఎందుకు లేదు? నాకు మైండ్ ఎక్కడ ఉందిరా? అసలు నీకుందా మైండ్? నీకుందా మైండ్? నేను ఎట్లా మైండ్ ఉందా? అయ్యో, నేను జుట్టు లేదు నీకు. నీ జుట్టు ఎక్కడ ఉందిరా? మీ అమ్మ జుట్టు పెంచలే నీకు? జుట్టు అయిపోయింది జుట్టు. మటన్ నెత్తినట్టుకెళ్ళేమో ఎవరు? అరబో అయ్యో అమ్మ అమ్మ నెత్తిలో నెట్టుందో పికార్ ఎక్కువ బెంగ పెట్టుకోను. ఎందుకు నువ్వు రాసిస్తాను మొన్నటి నుంచి. అందుకని జరిగింది అంటారా? ఈ పిల్లకు నేను రాసిస్తా అని చెప్పినాను. ఈ పిల్ల అన్ని అబద్ధాలు చెప్పడం చెప్తా చూడు. ఒక్కటి కరెక్ట్ చెప్పదు. 3 రోజులకు ఒకసారి స్కూల్కి పోతుంది. ఇన్ని వేసుకొని ఇంకా రాస్తా కూర్చుంటుంది. అక్కడ ఇక్కడ ఉన్న దొరికినట్టే నువ్వు రాసిస్తాను అని చెప్తుంది. ఇప్పుడు నేను మొన్నంట ఎప్పుడో చెప్పినండి, మీకు అందరికి చెప్పిన కదా. నేను రాయనమ్మా, నాకు తెలియదు. నువ్వు రాయాల్సింది రాస్తాను. పిచ్చి ఓం నమ శివాయ వెంకటేశ్వరాయ, శ్రీమన్నారాయణ, నమో వెంకటేశ్వర, గోవింద గోవింద. ఈ పిల్లలకు చదువు మంచిగా రాని. ఈ పిల్ల మంచిగా ఎందుకంటే ఈ పిల్లకు తెలివి తక్కువ కాస్త. అందుకని మంచిగా రాసేసిన చూసుకో. చూడండి ఖాళీ పేపర్. అమ్మా నాకు చదువు రాండి. ఆ పిల్ల బుక్ చదివాడితే ఏం రాస్తామా? నేను అమ్మా ఏళ్ళు ముద్దరేస్తాను. నేను మొన్ననే చెప్పితే కాదు ఇలా చదువు నువ్వు నాకు చెప్తాన్నావు అని వచ్చి కూర్చున్నది పిల్ల. ఈ పిల్ల ఇవాళ స్కూల్కి పోయింది. పోయినప్పుడే స్కూల్కి పోయినా కాబట్టి వచ్చినా. మీ బాబు ఇచ్చాడు. మా బాబు ఇచ్చాడా? అక్కడ షాప్ లో ఏముందమ్మా? ఇది విక్సింగ్ బామ్మ ఇట్లా వాడాలి. ఇది ఇట్లా ఇలా ఓహో ఇప్పుడు తీసుకో. మీ బాబు బామ్మ తీసుకో. ఇందులో మత్తు పదార్థం మత్తు పదార్థం. కళ్ళు తిరుగుతాయి. కోమాలకి వెళ్ళిపోతానా? వెళ్ళిపోతే పడుతుంది పట్టు. ఉస్మాన్ హాస్పిటల్ కొట్టండి. పట్టులు పడుతుందా?
ఎంత లేదప్పుడు మాట కొడుతున్నాడు మా కొడుకు. అమ్మా అభిలాష్కు జర ఫోన్ చేయండి, నా టీవీ వస్తలేదు. ఆయన అంతే వారం ఒకసారి. అరే నా టీవీ వస్తలేదు, జర చేయండి అది ఫోన్. రాదు, ఆ, ఇప్పుడు వస్తే మళ్ళీ రేపు రాదు చూడు. ఆ. అరే పొద్దున నుండి వస్తలేదమ్మా. రాదు రేపు కూడా, ఎందుకట? ఆయన ఇయ్యడు కాబట్టి. డబ్బులు కట్టలేదు, కేబుల్ మొన్ననే కట్టినారా? అయిపోయింది. అరే 10 రోజులు మాకు ఇయ్యి మేము కట్టేస్తాం. మీకు ఇస్తా. డబ్బులు నేను ఇప్పుడు వెయ్యి కేబుల్ వేయించుకున్నాను. నాకు కూడా ఇచ్చిన నీకు ఇద్దరికి ఇద్దరం వేపిస్తాం. ఇద్దరు కట్ట తీసుకొచ్చి పై పటా 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 దపరిస్తా. ఎందుకు? ఆ? నీ టీవీకే కదా మొన్న కట్టిన పోయిన నెల అయిపోయినా. కట్టినావు, అది ఇప్పుడు కాదు. అరే ఈ నెల కట్టినా. పోయిన నెల అది నీకు మతిపోయింది, నాకు నీకు చూడండి మతిపోయింది. బాబు, నాకు మతి పోయిందని చెప్తాను. నాకు మతి పోలే, చాలా చక్కగా ఫ్రెష్ ఉంది నా మైండ్ తెలుసా. ఈడేమంటే నాకు మైండ్ చాలా ఫ్రెష్ ఉంది. ఇదేమంటే? తిక్క తిక్క లేదు నేను. ఈడేమంటే నాకు ఇప్పుడు 66 ఏళ్ళు కానీ నాకు మైండ్ ఫ్రెష్ ఉంది. నేను కళ్ళు సారా తాగను, చాలా నీట్గా ఉంది నా మైండ్. నీవు రేపు నాకు నెల రోజులు నాడు కానీ గోవా తింటావు, గోవా గివా ఏం గోవా తినను. తింటావు. అసలు మొన్న తినను. చూసిన నేను, తినడు గులకాడ. తినను గోవా జాగ్రత్త. ఓ, అదే అది కాస్త పన్నొప్పి ఉంది ఇప్పుడు. కాస్త పన్నొప్పి ఉంటే ఆ పన్నొప్పికి ఏం పెడితే అది వేసుకొని కాస్త ఒత్తి అట్లా పట్టుకుంటే కాస్త నిమ్మడంగా ఉంటుందని అది వేసుకున్నా అంతే. తినవు వారసు. కళ్ళ కళ్ళు తాగి, కళ్ళ దాని నేను కళ్ళు తాగావు. తాగను తాగు. ఇలా ఇలా దాపెట్టుకొని ఏ లేదు, వీడు అబద్ధాలు చెప్తున్నాడు, మా పక్క అబద్ధాలు చెప్తున్నాడు. కళ్ళు సీసా. నేను కళ్ళు తాగనుకుంటాను. నేను ఏం తాగుతా అంటే మ్యాంగో తాగుతాను. మ్యాంగో తాగుతాను. ఒక ఫుల్ బాటిల్ అని తాగుతాను మ్యాంగో. కొంచెం తక్కువ తాగను, లీటర్ బాటిల్ తాగుతాను. కానీ కళ్ళు సారాలు ఇలా మా తాగను. సార్ వచ్చిన సార్ వస్తున్నా సార్. ఇలా సార్ వచ్చినాడు. వెళ్ళిపో పా, పా, వీడు నడు. మళ్ళీ వస్తానేమో చూడు మీ ఇంటికి. రాకు నేను రాను కూడా, నువ్వు పిలిచినా. రాకు ఏం రాపో. నేను పోతా, అపో నేను పోతా ఇడికి వెళ్ళి. నడు 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 దొంగ పడ.